ఇంకోటి వేసుకోండి వదినా. వద్దమ్మా. చెప్పు. మీరే అడగండి. నువ్వు చెప్పమ్మా. పర్వాలేదు, అడగండి. ఒరే, నాదొక చిన్న మాటరా. ఏంటక్క చెప్పు. మా సంతోష్కి వైశ్యునిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్క, నేనెప్పుడు వైశ్యునిస్తానని చెప్పలేదే. అదేమిట్రా, అది నా మేనకోడలు. పైగా అది పుట్టిన వెంటనే నా కోడలు చేసుకోవాలనుకున్నాను. సారీ అక్క, ఇంకేదైనా అడగు. అంటే ఏంట్రా, మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా, అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైశ్యుని మాత్రం ఇవ్వను. క్షమించరా, ఆడపడుచున్న హక్కుతో అడిగేశాను. ఇంకెప్పుడు అంత హక్కుతో ఇంటికి రాను. వదినా, ఇలా తినకుండా మధ్యలో లేవటం ఇద్దరికి మంచిది కాదు. వద్దమ్మా, ఇంతవరకు నాకేమైనా వీడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా లేడని తెలిపోయింది. ఇక ఇంటికి ఎవరి కోసం రావాలి, ఎందుకోసం రావాలి? క్షమించగలుగుతా. వదినా, వదినా, ఏంటండి ఇది? ఇంటికొచ్చిన ఆడపడుచుని కన్నీళ్లతో పంపించారు. తర్వాత నా కూతురు కన్నీళ్లు పెట్టకూడదని. అక్కంటే నాకు ప్రాణం గాయత్రి. అందుకే 25 సంవత్సరాల క్రితం తనెవరినో ప్రేమించిందంటే మా నాన్నతో గొడవ పడి వెనక ముందు ఎవరు లేని ఓ ఇంటికి పంపించాను. తప్పు చేశాను. చూసాక ఇప్పటికే పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారు, తన బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత అదే తప్పు నేను మళ్ళీ చేస్తే జీవితం నాకేం నేర్పినట్టు? పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండేది ఒక ప్రేమే. ఆ తర్వాత బాధ్యతలు ఆ ప్లేస్లో వస్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో ఏ ఆడదానికైనా అన్ని పంచుకునేందుకు అత్తారింట్లో ఒక పెద్ద కుటుంబం ఉండాలి. చూడు గాయత్రి, నా కూతుర్ని పంపించే ఇంట్లో ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నా ప్లేస్లో మావగారు ఉండాలి, నీ ప్లేస్లో అత్తగారు ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్, ఎఫెక్షన్స్ అక్కడ ఉండాలి. అవి లేని ఇంటికి నా ప్రాణాలుండగా నా కూతుర్ని పంపించను. చివరి కదా నా అక్కిలైనా సరే. త్వరగా తినరా, కోర్టు కేసు ఉంది. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారకూడదు ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే?